వెల్కమ్ టు S9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆచంట వేమవరంలో మట్టి మాఫియా గుట్టురట్టు. మాజీ ఎమ్మెల్యే ఓంకార్ ఉన్నత విలువలు కలిగిన వ్యక్తి. లోక్సభ స్పీకర్ నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. రాష్ట్ర బడ్జెట్లో వృత్తిదారుల సంక్షేమానికి 25,000 కోట్లు కేటాయించాలి. ఇక్కడ మనకి నక్కల మేజర్ డ్రైన్ ఉందండి. ఆచంట వేమవరం గ్రామం, ఆచంట మండలంలో. ఇక్కడ సుమారుగా వారం రోజులుగా మన నక్కల డ్రైన్ కుడి బ్యాంక్ మీద దాదాపు 100 మీటర్లు వెడల్పుతో 25 మీటర్లు 2 మీటర్ల లోతుతో సుమారు 8,000 క్యూబిక్ మీటర్లు మన ఎర్త్ థెఫ్టింగ్ జరిగిందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇప్పుడు ఏవైతే మన సైట్లో వెహికల్స్ ఉన్నాయో ఈ ప్రతి వెహికల్ మేము నోటీస్ ఇచ్చి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పడం జరుగుతుంది. ఎంఆర్ఓ గారికి కూడా ఇన్ఫామ్ చేశాము. మార్నింగ్ మన ఆర్డీఓ దాసరాజు గారు కూడా కాల్ చేశారు వెహికల్స్ అన్ని ఆపిచ్చేయమని. తదుపరి చట్టరీత్యా అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పబడుతుంది. పర్మిషన్ ఏం లేదండి, ఇదంతా ఇల్లీగల్ యాక్టివిటీ ఇదంతా. సో మన చట్టం ప్రకారం అందరూ ఎవరైతే శిక్షార్హులు ఉన్నారో ప్రతి ఒక్కరిని మనకి తగిన చర్యలు తీసుకునేలా చూస్తాం. ఇప్పుడు ఈ బళ్ళని సీజ్ చేస్తారా సార్? మీరు చేస్తాం. ప్రతిదీ ఆన్ పేపర్ నోటీస్ పెట్టి ఇచ్చేస్తాం అందరికి. నా పేరు ఎంవి రమణ, చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్. ఈరోజు చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా నిర్వహిస్తాము. ప్రధానంగా రాబోయేటువంటి బడ్జెట్లో వృత్తిదారులందరికీ 25,000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించాలని సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. గత సంవత్సరం కేటాయించినటువంటి బడ్జెట్లో 1,018 కోట్ల రూపాయలు ఇంతవరకు రూపాయి కూడా ఖర్చు చేయలేదు. మరో 13 రోజులు మాత్రమే ఉంది. అందుకోసం కేటాయించినటువంటి బడ్జెట్ మొత్తం కూడా వెంటనే ఖర్చు చేయాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే బీసీ సప్లాన్ చట్టం చేయాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఎన్నికల ప్రణాళికలో ఈ వృత్తిదారులకి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు అన్ని కూడా అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ప్రధానంగా పెన్షన్ 2 నుంచి 4,000 పెంచుతామని చెప్పన్నారు. ఎక్స్‌గ్రేషియో 5 నుంచి 10 లక్షలకు పెంచుతామని చెప్పన్నారు. మీరు అన్న మాట ప్రకారం వీటిని పెంచాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగే బీసీలకి 42% రిజర్వేషన్స్ అమలు చేయాలని, ఇవి వర్గీకరణ చేసి అమలు చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వాళ్ళ వృత్తిదారులందరం వేలాది మంది ఈరోజు ధర్నా చేస్తున్నాం. ప్రభుత్వం కనుక ఆ కోరికలను అమలు చేయకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధమవుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం. అలాగే మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నెల్లెల బాలకృష్ణ గారు మరి కోటి మహిళా కళాశాలకు చాకలైలమ్మ గారి పేరు కానీ, అదేవిధంగా ఇంకా చాలా మంది పోరాట యోధుల పేర్లు గద్దరన్న పేరుతోటి అవార్డ్స్ కానీ ఇవన్నీ, ఎందుకంటే తెలంగాణతోటి మరి పోరాట బంధం విడదీయలేనటువంటి, పోరాటాలు లేకుండా త్యాగాలు లేకుండా, ముఖ్యంగా కమ్యూనిస్ట్ పార్టీలు విప్లవ పార్టీల యొక్క చరిత్ర లేకుండా తెలంగాణ లేదు అనే విషయం అందరికీ తెలుసు. కాబట్టి ఖచ్చితంగా ఆ యొక్క గొప్పతనాన్ని, ఆ యొక్క మూలాలను గుర్తు చేసుకుంటూ భవిష్యత్ తరాలకు క్రమశిక్షణను, ఆ యొక్క త్యాగాన్ని తెలియజేస్తూనే మరి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇందాక రవి గారు చెప్పినట్టుగా తప్పకుండా నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి ఇవాళ పెద్దలు గౌరవనీయులు స్వర్గీయ ఓంకార్ గారి యొక్క స్మృతి వనం గురించి కానీ, విగ్రహావిష్కరణ గురించి, ఇక్కడ హైదరాబాద్ విగ్రహం ఏర్పాటు గురించి కానీ, అదే కాకుండా బిఎన్ రెడ్డి గారు వాస్తవానికి మీరు ముందు చెప్పుకుంటే తప్పకుండా పెట్టేవాడని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే చాలా ఇట్లా పోరాట యోధుల పేర్లు చాలా చోట్ల సీఎం రేవంత్ రెడ్డి గారు మరి మన వాళ్ళు చెప్పగానే వాళ్ళు ఇచ్చినటువంటి విజ్ఞప్తుల మేరకు, ఆయనకుండేటువంటి అవగాహన మేరకు పెట్టుకుంటూ రావడం జరిగింది. కాబట్టి అది బిఎన్ రెడ్డి గారికి కూడా ఖచ్చితంగా గుర్తు చేస్తాం. మేము ఒకసారి
టైం తీసుకొని వస్తే ఇవన్నీ, ఎందుకంటే చరిత్రలో నిలబడాల్సినటువంటి చరిత్రకారులు ఓంకార్ లాంటి వాళ్ళు పెద్దలు కాబట్టి అలాంటి వారి చరిత్ర, అలాంటి వాళ్ళ మహనీయుల జీవితాలు భవిష్యత్ తరాలకు ఆదర్శవంతులు. 10 మంది కోసం జీవిస్తే 10 మంది నిన్ను గుర్తు చేసుకుంటారు, నీ స్ఫూర్తిని తీసుకుంటారు, నిన్ను ఆదర్శంగా తీసుకుంటారు, నీ దారిలో నీ సిద్ధాంతంలో కొంత నడుస్తారు. తద్వారా క్రమశిక్షణ, దోపిడీ లేని వ్యవస్థను ఇవన్నీ మనం సృష్టించుకోగలుగుతాం అన్నప్పుడు అలా ఆ వ్యవస్థ కోసం పోరాడినటువంటి మహనీయుల యొక్క విగ్రహాలు, వారి యొక్క పుస్తకాలు అనేది సమాజానికి అవసరం. అవి తద్వారా కొంతలో కొంత 1% అయినా అవి చదివి ఇన్స్పైర్ అయ్యి ఆ దారిలో నడవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సమాజం కోసం పనిచేసినటువంటి మహనీయులు, పోరాడినటువంటి మహనీయుల యొక్క విగ్రహాలు కానీ పుస్తకాలు కానీ స్మరించుకోవడం కానీ ఈ సమాజానికి అవసరం. ఖచ్చితంగా అది చేద్దామని తెలియజేస్తూ, ఇందాక పెద్దలు గౌరవనీయులు రాఘవులు గారు అన్నట్టుగా యుద్ధానికి వ్యతిరేకంగా మా అక్కడ పార్లమెంట్లో కూడా మరి పెద్దలు అపోజిషన్ లీడర్ రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు కూడా డైరెక్ట్ గా ఒక ఆర్టికల్ కూడా రాయడం జరిగింది. కనీసం ఒక దేశం మీద దాడి అయ్యి ఆ దేశ అధ్యక్షుని చంపేస్తే ఒక కండలెన్స్, ఒక లేదా ఖండన కూడా చెప్పలేనంత వ్యతిరేక భావము ఇతర అంటే ఇరాన్ మీద మనకెందుకు అవసరం ఏంటిది అనే ఆలోచన. అంటే రేపు ఈ దేశం మీద కూడా ఎవడొచ్చి దాడి చేసినా ఇంకెవడు పలికే అటువంటి అవసరం ఉండదు. కాబట్టి ఇట్లాంటివి వద్దు, ఖచ్చితంగా అది అందరం ఖండించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ, మరి నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ పేరు పేరున ఉద్యమ అభినందనలతో మరి ఓంకార్ గారికి జోహార్లు అర్పిస్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు 12 గంటల సమయంలో మా యొక్క సస్పెన్షన్ని రివోక్ చేయడం జరిగింది. ముఖ్యంగా స్పీకర్ గారు, ప్రతిపక్ష పార్టీలలో అలాగే రూలింగ్ పార్టీకి సంబంధించిన కిరణ్ రిజిజు గారు, పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్ గారితో అందరితో కూడా ఫ్లోర్లో చర్చలు చేసిన తర్వాత మా సస్పెన్షన్ రివోక్ చేయడం జరిగింది. సస్పెన్షన్ రివోక్ చేసేటప్పుడు రానున్న రోజులలో ప్లే కార్డులు కానీ వెల్స్లో కానీ రావద్దు, హౌస్ని డిస్ట్రక్ట్ చేయొద్దని చెప్పి ఒక అందరూ కూడా నాయకులు మాట్లాడారు. డెఫినెట్గా మేము కూడా పార్లమెంట్లో ఎట్టి పరిస్థితిలో డిస్ట్రక్ట్ చేయాలనుకోవట్లేదు. మమ్మల్ని ఎంతోమంది ప్రజలు గెలిపించి ఈ స్థాయికి తీసుకొచ్చి ఇక్కడ మమ్మల్ని ఒక నాయకుడిగా నిలబెట్టినటువంటి పరిస్థితి, వాళ్ళ సమస్యల మీద మాట్లాడాలని. మేము సమస్యల మీద మాట్లాడేటప్పుడు స్పీకర్ గారు ఒకటి ఈరోజు లక్ష్మణ్ రేఖ గీసి రెండు ప్రతిపక్షాలు కానీ రూలింగ్ పార్టీ కానీ ఈ సభ మర్యాదలు పాటించాలని చెప్పారు. డెఫినెట్గా సభ మర్యాదలు పాటించడానికి మేము ముందుకు వస్తాం. స్పీకర్ గారు చెప్పింది అన్ని కూడా మేము సక్రమంగా నిర్వహిస్తాం. కానీ స్పీకర్ గారు ఒకటి అర్థం చేసుకోవాలి, ప్రతిసారి ఇది ఎల్పీజీ కానీ గతంలో ఉన్నటువంటి యూఎస్ టారిఫ్స్ మీద కానీ చర్చ చేయమని అపోజిషన్ పార్టీ లీడర్లు అడిగినప్పుడు చర్చకు తావు లేకుండా చేస్తారు. కాబట్టి స్పీకర్ గారు నిష్పక్షపాతంగా చర్చలకు, ప్రజా సమస్యల మీద చర్చలు తీసుకురావాలి. చర్చలు జరిగేటప్పుడు రాహుల్ గాంధీ గారు కానీ ఏ అపోజిషన్ లీడర్ అయినా మాట్లాడేటప్పుడు వీలైనంత వరకు వారిని మాట్లాడేటప్పుడు కొంతమంది బీజేపీ సభ్యులు డిస్ట్రాక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ డిస్ట్రాక్ట్ చేసే సమయంలో స్పీకర్ గారు డెఫినెట్ గా అటువంటి పరిస్థితి రాకుండా చేయాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మాకేమీ ధర్నాలు చేయాలనో ప్లే కార్డులు ప్రదర్శించాలన్న ఉత్సాహం లేదు. మాకేందంటే అందరినీ కలుపుకొని పోవాలి, అన్ని సమస్యలు పరిష్కారం చేయాలి, హౌస్ కూడా బ్రహ్మాండంగా నడవాలన్న ఆలోచనతో ముందుకు పోతున్నాం తప్ప మేము హౌస్ని డిస్టర్బ్. ఈ రోజు మేమందరం కూడా గాంధీ గారి విగ్రహం దగ్గరికి అందరం సభ్యులం వచ్చినాం. సస్పెన్షన్ ఎక్కిన తర్వాత ఇప్పుడే పార్లమెంట్ లోపలికి మాణిక్ ఠాగూర్ గారు అందరం కూడా కలిసిపోతున్నాం. రానున్న రోజులలో ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తాం. గాంధీ గారి దగ్గర కూడా ఎందుకు వచ్చినామంటే ఆయన ప్రజాస్వామ్యాన్ని కాపాడే దిశగా మాకు ధైర్యం ఇవ్వాలని కోరుకుంటూ ఇక్కడ నుంచి మేము పార్లమెంట్కి బయలుదేరాం. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 TV న్యూస్.